17/2024 మేష రాశి వారికి ఉద్యోగ జీవితం సఫీగా సాగిపోతుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితులు కాల వరకు కాకబడేటాయి. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే మేషం, అశ్విని, భరణి, కృత్తిక 1 ఉద్యోగ జీవితం సఫీగా సాగిపోతుంది. కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విఆర్టీటీఐ వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరిగి తిరిక అందాని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడేటాయి. అనేక విపుల నుంచి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృషభం, కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 ఆదాయానికి లోటుండకపోవచ్చు. రావాల్సిన డబ్బును రాబట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితులు కాల వరకు కాకబడేటాయి. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విఆర్టీటీఐ వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. దాన పరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల ఇబ్బంది కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిథునం, మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఉద్యమాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి అసాధారణంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విఆర్టీటీఐ వ్యాపారాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. లాభాలకు రాబడికి లోటుండదు. ఆస్తి వివాదం 1 పరిష్కార దిశగా సాగుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. దేవ కార్యాల్లో పాల్గొంటారు. కర్కాటకం, పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన సొమ్మును వసూలు చేసుకుంటారు. ఆర్థికంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభ వింటారు. విఆర్టీటీఐ వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విఆర్టీటీఐ వ్యాపారాలు సఫీగా, సానుకూలంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం కాల వరకు అనుకూలంగా ఉంటుంది. సింహం, మఖ, పుబ్బ, ఉత్తర 1 ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆద్య ప్రయత్నాల్లో శ్రమాధిక్యత ఉండవచ్చు. ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఇంట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. విఆర్టీటీఐ వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఎదురు కష్టన సమగ్రం అందుతుంది. ఇంట బాధ్యత మీ మాట చెల్లుబాటు అవుతుంది. పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కన్య, ఉత్తర 2, 3, 4 అష్ట చీట 1, 2 ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. రావాల్సిన డబ్బు కూడా సకాలంలో అందుతుంది. విఆర్టీటీఐ వ్యాపారాలలో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. వాహన ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాజకీయంగా ప్రాముఖ్యం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు తిరిక ఉండకపోవచ్చు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తుల, చీట 3, 4 స్వాతి, విశాఖ 1, 2, 3 ఆశించిన స్థాయిలో వృద్ధి అవకాశం ఉంది కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగపరంగా శుభ వింటారు. విఆర్టీటీఐ వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలను సక్రమంగా పూర్తి చేస్తారు.
పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పల్లి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆహార విహారాలో జాగ్రత్తలు పాటించడం మంచిది. విదేశాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. వీఆర్ఎస్సి ఐకం విశాఖ 4 అనురాధ జ్యేష్ఠ ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. రదానుకుని వదిలేసుకున్న డబ్బు బకాయిలు అనుకోకుండా చేతికి అందుతాయి. ఆస్తి సమస్యల నుంచి బయటపడతారు. వీఆర్టీటీఐ వ్యాపారాలో కీలక మార్పులు సపాటి లాభాలు పొందుతారు. బంధువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఇంటర్ బాధ్యత ఆశించిన గుర్తింపు లభిస్తుంది. బంధువుల వ్యక్తిగత వ్యవహారాలు తలదూర్చవద్దు. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ధనుస్సు మూల పూర్వసాధ ఉత్తరసాధ 1 ఆదాయం సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. గృహ వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మీ సలహాలు సూచనల వల్ల అధికారులు లాభపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వీఆర్టీటీఐ వ్యాపారాలు నష్టాల నుంచి కలవరకు బయటపడతాయి. నిరుద్యోగుల కళ సకారం అవుతుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. మకరం ఉత్తరసాధ 2, 3, 4 శ్రవణం ధనిష్ట 1, 2 ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. వీఆర్టీటీఐ ఉద్యోగాలలో ప్రభావం బాగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కలవరకు బయటపడతారు. ఆర్థిక విజయాలు ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుంభం ధనిష్ట 3, 4 శతభిషం పూర్వభద్ర 1, 2, 3 ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వీఆర్టీటీఐ వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ పల్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం కలవరకు ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీనం పూర్వభద్ర 4, ఉత్తరభద్ర రేవతి అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వీఆర్టీటీఐ వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఉద్యోగంలో అధికారులు కష్టాంట ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఆశించిన పల్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులు సొంత ఊర్లో మంచి ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఆస్తి వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.